ఇమాజిన్ మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళిండ్రు. రూమ్లో ఒకరే ఇంటర్వ్యూయర్ ఉన్నారు. అతను కోడింగ్ ఒకటే చూసి మిమ్మల్ని హైర్ చేసుకోవాలా రిజెక్ట్ చేయాలా అని డిసైడ్ చేస్తే ఫేర్గా ఉంటుందా? ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకరికి కోడింగ్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఇంకొకరికి డిజైన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు, ఇంకొకరికి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు, ఇంకొకరికి యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. ఒకరే ఇవన్నీ జడ్జ్ చేయలేరు. అందుకే కంపెనీస్ ఇంటర్వ్యూ ప్యానెల్ని పెడతాయి. ఎగ్జాక్ట్లీ అట్లనే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో కూడా ఒక్క న్యూరాన్ అన్ని డెసిషన్స్ తీసుకోదు. చాలా న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ ఒక చిన్న పని మాత్రమే చేస్తుంది. కొన్ని న్యూరాన్స్ కోడింగ్ని జడ్జ్ చేస్తే, కొన్ని న్యూరాన్స్ డిజైన్ నాలెడ్జ్ని, కొన్ని న్యూరాన్స్ కమ్యూనికేషన్ని, కొన్ని న్యూరాన్స్ యాటిట్యూడ్ని జడ్జ్ చేస్తాయి. ఇవన్నీ స్మాల్ డెసిషన్స్. ఇప్పుడు ఈ స్మాల్ డెసిషన్స్ అన్ని ఇంకో గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ దగ్గరికి వెళ్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, కోడింగ్ బాగుంది, డిజైన్ నాలెడ్జ్ బాగుంది, కమ్యూనికేషన్ బాగుంది, కానీ యాటిట్యూడ్ పువర్గా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కంబైన్ చేసి దిస్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ కానీ టీమ్ కొలాబరేషన్కి కొంచెం రిస్క్ అని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఆ డెసిషన్ కూడా ఇంకో గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ దగ్గరికి వెళ్తుంది. ఫైనల్లీ లాస్ట్ న్యూరాన్ హైర్ చేసుకోవాలా రిజెక్ట్ చేయాలా అనే ఫైనల్ ఆన్సర్ ఇస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఒక్క న్యూరాన్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటలేదు. ప్రతి న్యూరాన్ స్మాల్ డెసిషన్ మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ ఆ స్మాల్ డెసిషన్స్ వేరే న్యూరాన్స్కి ఇన్పుట్స్గా వెళ్తాయి. ఇట్లా లేయర్ బై లేయర్ అన్ని స్మాల్ డెసిషన్స్ కంబైన్ అవుతూ ఫైనల్ ఇంటెలిజెంట్ డెసిషన్ వస్తుంది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో 3 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ఇన్పుట్ లేయర్. ఇక్కడే ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హిడెన్ లేయర్. యాక్చువల్ ప్రాసెసింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. థర్డ్ వన్ ఈస్ అవుట్పుట్ లేయర్. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ నుండే బయటకు వస్తుంది. కానీ హిడెన్ లేయర్లో ఉన్న న్యూరాన్స్ ఏం అబ్జర్వ్ చేస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.